ఈరోజు మనం వాక్యం ధ్యానించుకొనుటకై 1 సమూయేలు 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మన వాక్య ధ్యానం కొరకు తీసుకుందాం. 1 Samuel chapter 3 and verse 1. 1 సమూయేలు 3:1. ఇక్కడ మనం చదువుకునే ఈ వాక్యం మొట్టమొదటిగా సమూయేలు గురించి, ఏలీ గురించి రాయబడి ఉందన్నమాట. ఇజ్రాయేలు దేశంలో దేవుని ఆలయం అనేది ఒక్కటే ఉండేది. సినగాగులు అనేకమైనవి ఈరోజు సంఘాలు ఉన్నప్పటికీ దేవుని ఆలయము అన్నది వచ్చి ఒక్కటే అన్నమాట, దేవాలయం. ఆ దేవాలయంలో మరి యాజకులు ఉండేవారు, బలులు అర్పించడానికి, దేవుని సేవ చేయడానికి, వాక్యాన్ని ఇతరులకు బోధించడానికి యాజకులు ఉండేవారు. అనేక యాజకులు ఉంటే కూడా అందులో ప్రధాన యాజకుడు ఒక్కరే దేవుడు ఎన్నుకునేవాడు అన్నమాట. అహరోను వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరు లేవీయులుగా, దేవుని సేవకులుగా, యజమానులు, వారు యాజకులుగా ఉండాలని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అటువంటి ఒక ప్రధాన పాత్రను వహించిన ఒక దేవుని యాజకుడు, సేవకుడే ఈ ఏలీ అని చెప్పబడిన వ్యక్తి. ఏలీ గురించి, చరిత్ర గురించి మీరు చదువుకోవాలంటే ఈ పుస్తకాన్ని నిండుగా చదువుకుంటే ఆయన ఎలా అవిధేయతలో గురయ్యాడు. తనేం చేయలేదు తప్పు, కానీ తన బిడ్డలను, పిల్లలను, ఇద్దరిని కుమారులను వచ్చి అదుపులో ఉంచుకోకుండా వారు దేవుని వాక్యాన్ని చాలా విరుద్ధంగా ప్రవర్తించి దేవుని ఆలయాన్ని వాళ్ళు చాలా అపవిత్రపరిచారన్నమాట. దేవుని శిక్ష ఏలీ మీద, ఏలీ కుమారుల మీద కూడా వచ్చింది. అందరు చనిపోయారనమాట. ఆ యాజకులుగా ఉండవలసిన వారు ఆ యాజకత్వాన్ని వదిలిపెట్టి దేవుని శిక్షను పొంది వేరొక్కరికి ఆ ప్రధాన యాజకుడు అనే బిరుదు వెళ్ళింది. అటువంటి వ్యక్తి ఏలీ. రెండవది మనం ఇక్కడ చూసి వచ్చి సమూయేలు అనే ఒక చిన్న బాలుడు గురించి మనం చదువుకుంటున్నాం. క్రైస్తవుల్లో ఎక్కువ మందికి పేరు పెట్టుకునేది మగ శిష్యులుగా ఉంటే శామ్యూల్ అనే పేరు ఉంటుందన్నమాట. ఒక కుటుంబంలో, క్రిస్టియన్ కుటుంబంలో ఒకరికంటే ఆ పేరు ఖచ్చితంగా ఉంటే పెడతారనమాట. ఆ పేరు చాలా ఫేమస్, చాలా కామన్గా ఉంచుకునే ఒక పేరు. ఎటువంటి బాలుడు ఈ బాలుడు సమూయేలు అంటే హన్నా వచ్చి గుడ్రాలుగా ఉన్నప్పుడు ప్రార్థించుకుంది ఆలయంలో వెళ్ళి, ప్రభువా, నాకు ఒక కుమారుని నువ్వు ఇచ్చినట్లయితే నేను నీ సేవకుని అప్పగించుకుంటాను అని ఒక నిబంధన చేసుకొని, ఒక బావు చేసుకుందనమాట. దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకుని ఒప్పుకుంది, ఇలా చేస్తాను. అదేవిధంగా మనందరికి తెలుసు అనమాట. ప్రార్థన వినిపించుకున్న దేవుడు వెంటనే ఒక కుమారుని ఇచ్చాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు చేసుకునే నిబంధన లాగా హన్నా చేసుకోలేదు. ఈ రోజుల్లో ఎలా చేసుకుంటామో, నూతన సంవత్సరం వచ్చే ముందు ఆ 31st నైట్ అనేక నిబంధనలు అనమాట. ప్రభువా, నేను రోజు 10 అధ్యాయాలు చదువుకుంటాను. మళ్ళీ జనవరి అయిపోతే ఆ నిబంధనలు ఎక్కడుందో, ఆ మాటలు ఎక్కడికి వెళ్ళిపోయిందో గాలి కొట్టుకెళ్ళిపోయింది. రెజల్యూషన్స్ ఆర్ బ్రోకెన్. నేను సువార్తను అందరికి చెప్పం. ఓకే, ఇంతకుముందు నేను చెప్పాను, ఒక జరిగిన సంఘటన ఒంగోలులో జరిగిందనమాట. మరలా కావాలంటే తెలియని వారి కొరకు ఆ సంఘటన మరి చెప్తాను. నేను చెప్తూ ఉంటే తెలిసిన వారు మీరు నవ్వకండి, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పకండి, వారు కూడా విని వాళ్ళు కూడా ఆనందించని కాస్త. ఓకే, ఒక సహోదరుడు ఉన్నాడంట. ఒక పాస్టర్ గారు నాకు చెప్పారనమాట, చూసిన వారు ఆ సాక్ష్యం. ఆ సహోదరుడు ఆలయంలో ప్రార్థించుకునేవాడంట. ఆయన పశువులు ఉండేదంట, ఒక ఆవు ఉండేదంట. ఇప్పుడు దానికి అనారోగ్యం కలిగింది. అనారోగ్యం రాగానే పరిగెత్తుకుంటూ వచ్చాడంట, పాస్టర్ గారు ప్రార్థించండి, ఆవుకు బాగాలేదు, మా సంపాదన అందులోనే ఉందంటే ఆయన కూడా సర్లేండి బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను, ఉపాస ప్రార్థనలో ఉంటున్నాను, ప్రార్థిస్తాను, దేవుడు స్వస్థతను జంతువులకు కూడా ఇస్తాడు కదా మరి అని చెప్పి ఈయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రార్థనలు బాగా జరిగాయి. ఆ వ్యక్తి కూడా వచ్చి ప్రతిరోజు ఆ సహోదరుడు వచ్చి ఆలయంలో ప్రార్థించుకునేవాడంట, ప్రభువా నా ఆవును బాగా చేయి, అది చేస్తే నేను ఒక నిబంధన చేసుకుంటున్నాను, ఆవును బాగా చేస్తే అమ్మి వచ్చిన డబ్బును మీ సంఘానికి నేను ఇచ్చేస్తాను కానుకలుగా.
చనిపోతే వేస్టే కదా, వృధా అయిపోతుంది. కాపాడితే నీ సంఘానికి సేవకు నేను కానుకలు దయచేస్తానని చెప్పాడంట. మరి దేవుడు కూడా ఆ ప్రార్థన విన్నాడు. ఆయన ఎదురు చూశాడో చూడలేదో, అదైతే బాగైంది. ఇప్పుడు ఏరా బాబు ఇది బాగైంది, దీన్ని అమ్మి ఇవ్వాలి కదా అన్నట్టు ఒక మనస్సు కలిగిన వానిగా అమ్ముకున్నాడికి వెళ్ళాడు. సంతకి వెళ్ళాడు, ఆవును తీసి పెట్టుకొని వెళ్ళాడంట. ఆవుతో పాటు ఒక పిల్లిని కూడా తీసుకెళ్ళాడంట. రెండింటిని ఉంచేసి చెప్పాడంట, ఈ ఆవు యొక్క ఖరీదు 15,000. ఆవు కాదు, ఈ పిల్లి ఖరీదు 15,000, ఆవు వచ్చి 100 రూపాయలండి. కొనుక్కునే వాళ్లకు ఈ పిల్లి కొనుక్కుంటే ఆవు 100 రూపాయలకు దొరుకుతుంది అన్నాడట. నిజంగా జరిగింది. అందరూ నవ్వుకున్నారంట చూసిన వాళ్ళు మార్కెట్లో. ఏంటి పిల్లికి పోయి 15,000 అంటే ఆవు వచ్చి 100 రూపాయలకి ఇస్తాడంట. ఏది ఎట్లో ఏమైతే ఏముంది, మంచి రేటే కదా, కొనుక్కుంటే ఆవు కూడా వస్తుందనేసి కొనుక్కొని పోయారంట. మరుసటి వారం వచ్చాడంట దేవుని ఆలయానికి. ప్రభువా దేవా, నేను చేసుకున్న నిబంధనలు నేను యథార్థవంతుడుగా ఉంటున్నాను. నా పిల్లి అమ్మిన ఆ డబ్బులు నావి, ఆవును అమ్మిన 100 రూపాయలు నీది అని తీసుకెళ్ళి పాస్టర్ దగ్గర, పాస్టర్ గారు దేవుడు బాగా చేశారండి. అవును పాస్టర్, ఓ స్తోత్రం, ప్రైజ్ అలాట్. పాస్టర్ అనుకున్నాడు మనకు దేవుడు ఏదో ఏలియన్ పోషించినట్టు ఇప్పుడు పోషిస్తాడంటే తీసుకొచ్చి 100 రూపాయలు చేతి పెట్టండి. ఏంటండి అంటే, ఇదే అండి ఆవును అమ్ముకుందండి. ఆయన అసలు అడిగంటే, లేదు అంత తక్కువ అమ్మారు. లేదు నేను పిల్లిని అమ్ముకున్నాను, పిల్లి 15,000కి తీసుకెళ్లారు కానీ ఆవుకైతే 100 రూపాయలు అంటే, ఇంకా పాస్టర్ కూడా నిరాశ చెంది స్తోత్రం ఏదో ఒకటి ఇచ్చాడు కదా, దేవుడే చూసుకొని వదిలిపెట్టాడంట. సో ఇటువంటి నిబంధనలు మనం చేసేవి ఎలా అంటే, నిబంధనలు చేసుకుంటాం. ఒక ఆపత్కాలం వచ్చినప్పుడు బాగైపోతే ఇది చేసేస్తాను అది చేసేస్తాను, మళ్ళీ ఏం చేయడం లేదు. అలా సమర్థించుకోవడానికి ఈ వ్యక్తి ఎలా తెలివిగా నడుచుకున్నాడో అదేవిధంగా తెలివిగా నడుచుకుంటూ ఉంటాం. కానీ హన్న అలా చేయలేదు. తనకు ఇచ్చిన ఆ కుమారుని తీసుకొచ్చి దేవుని ఆలయంలో విడిచిపెట్టి వెళ్ళింది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది 2 కార్యాలన్నమాట. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వాస్ రేర్ ఇన్ దోస్ డేస్. ఆ దినముల్లో దేవుని వాక్యము, దేవుని వాక్కు చాలా అరుదుగా ఉండేది. బాగా ఆలోచించి చూడండి. సమూయేలు జీవిస్తున్న ఆ కాలంలో, ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్న ఆ సమయంలో దేవుని వాక్యం ఎలా అరుదవుతుంది? వాక్యం ఉన్నది కదా వాళ్ళకు కూడా. అప్పట్లో వాళ్ళకు మనలాగా పూర్తి బైబిల్ లేకపోతే కూడా మోషే రాసిన 5 పుస్తకాలు ఉండేవి, ఆజ్ఞలు, దేవుడిచ్చిన నిబంధనలు ఉండేవి. అలా ఉంటూ ఉన్నది. ప్లస్ దేవాలయమేమో బాగా కానుకలు మరి బలులు అర్పిస్తున్నారు, బోధిస్తున్నారు, అన్నీ జరుగుతుంది. ఎందుకు? దేవుని వాక్యం ఆ కాలంలో దేవుని మాటలు అరుదుగా ఉన్నది అని రాయబడిందన్న దాన్ని మీరు అందరూ కూడా ఆలోచించాలన్నమాట. ఎటువంటి కొదవ లేదు. ఈరోజు ఈ 21వ దశాబ్దంలో మీరు చూసినట్లా బైబిల్ పుస్తకం ఎక్కువ ప్రింట్ అవుతుందన్నమాట. మోస్ట్ ప్రింటెడ్ బుక్ ఈజ్ బైబిల్, మోస్ట్ సర్క్యులేటెడ్ బుక్ ఈజ్ బైబిల్. ఈ వాక్యాన్ని ఎక్కువ సర్క్యులేట్ చేస్తుంటాం. ఈ రోజుల్లో మీ ఇంట్లో ఎన్ని బైబిల్ ఉందంటే కనీసం ఒక వ్యక్తికి 2 బైబిల్ అన్నా ఉంటుందా అనుకుంటున్నాను. ఉంటుంది కదా, మంచి క్రైస్తవ కుటుంబము అనుకుంటే ఒకరికి ఒకటైనా ఉంటుంది. అలా కాకపోతే కొన్ని వర్షన్స్ NIV వాడుతుంటాము. ఇప్పుడు అందరూ ఇంగ్లీషే ఎక్కువ వాడుతుంటారు. తమిళ భాషలు మాట్లాడే ఏ లోకల్ లాంగ్వేజ్ చదువుకున్న వాళ్ళు, చదివే వాళ్ళు తక్కువైపోయినారనమాట. కన్నడ అంటే కన్నడ చదువుకోరు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా అంటే అందరికీ ఇంగ్లీషే అలవాటు. ఒప్పుకుంటారా? అప్పుడు ఇంగ్లీష్లో అనేక వర్షన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు తమిళ తెలుగులో అనుకుంటే మీకు అనువాద భాషలో అనేసి ఒక బైబిల్ ఒకటి ఉంది, పాత తెలుగులో ఉన్న ఒక బైబిల్ ఉందన్నమాట. కానీ ఇంగ్లీష్లో కాదు. NSAB, KJV, NIV, NKJV, యాంప్లిఫైడ్ బైబిల్, లివింగ్ బైబిల్ అని అనేక బైబిల్స్ ఉన్నాయన్నమాట. ఒక సేవకుడు చెప్తున్నాడు, లివింగ్ బైబిల్ అంటే మరి మా దగ్గర ఉన్నవేమి డెడ్ బైబిలా? హౌ డు యూ కాల్ దట్ యాజ్ లివింగ్ బైబిల్? డూ వీ క్యారీ డెడ్ బైబిల్? నో. సో ఇటువంటి ట్రాన్స్లేషన్స్ ఉండడం వల్ల కనీసము ఉంటుంది. నా దగ్గర ఒక 10-15 బైబిల్ పుస్తకాలు ఉంటాయన్నమాట ఒక వ్యక్తి దగ్గర. సో అలా తీసుకుంటే అంత సమృద్ధిగా దేవుని వాక్యము మీ చేతిలో, నా చేతిలో, మన కుటుంబాల్లో ఉంటూ ఉంటే దేవుని వాట ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము ఆ దినముల్లో అరుదైపోయింది అని రాయబడింది.
ఎప్పుడు ఆ దినముల్లో అరుదైందని చెప్పాడో అదే వాక్యం ఈరోజు కూడా అది సరిగ్గా ఉంటుంది. ఈ 21వ దశాబ్దంలో దేవుని వాక్యము, దేవుని మాట అరుదుగా ఉంది. మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు, కానీ ప్రసంగాలైతే బ్రహ్మాండంగా జరిగిపోతుంది. సేవకులు ఎక్కడ చూసినా సేవకులు ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ ఎలా అంటే అందరూ సేవ చేయాలని ఒక ఆశ వచ్చేసిందనమాట. ప్రతి ఒక్కరిలో ఏది ఆశ? ఏదో ఒకటి మినిస్ట్రీ చేయాలి. బైబిల్ ఎత్తుకున్న వాడంతా కూడా మినిస్ట్రీ, చేతిలో బైబిల్ తీసుకుంటే పాస్టర్ గారు. హల్లెలూయా. చేయడం తప్పు కాదు నేను చెప్పడం లేదు, అందరూ చేస్తే మంచిదే, ఇంకా ఎక్కువ ఉన్నారు రక్షణ పొందడానికి, కానీ చక్కగా సేవ చేస్తే మంచిది. ఈ బైబిల్ పెట్టుకొని దేవుని నామానికి దూషణకరంగా నడుచుకుంటూ అలా చేసినప్పుడు దేవుని నామం దూషింపబడుతుంది. ఎందుకు బైబిల్ పెట్టుకుంటున్నారు, ఎందుకు బోధిస్తున్నారంటే అందరికి బోధించేది చాలా మనిషికి వచ్చి ఎప్పుడు ఎలా అంటే ఇతరులకు హితోపబోధం చేయడం చాలా ఇష్టం. శారీరంలో మనలో అందరిలో ఎలా అంటే అందరికీ అడ్వైజ్ ఇవ్వడం మనకు బాగా అలవాటు అనమాట. ఉదాహరణకు మీ జీవితంలో ఎప్పుడు మీరు వ్యాపారం చేసి ఉండరు, కానీ ఒక అంగడి దగ్గర వెళ్ళి ఏదన్నా కొనుక్కుంటుంటే వానికి ఐడియాలు ఇస్తారు. ఎరా బాబు ఇలా పెట్టుకున్నావు, దీన్ని ఇలా వించు, ఈ బోర్డు అలా పెట్టు, అలా పెడితే నీకు ఎక్కువ వస్తుంది. ఎవరికైనా ఏది అడ్వైస్, ఇప్పుడు అందరూ డాక్టర్లే, అందరూ చెప్తారు ఇది తిను, ఇది తినొద్దు, ఈ మందులు పెట్టుకో, ఈ స్ప్రే కొట్టుకో బాగవుతుంది. ఎవరు చెప్తున్నారు? డాక్టర్లు కాదండి, మనం ఇప్పుడు డాక్టర్లు అయిపోయాం, అన్ని మందులు చెప్పేస్తున్నాం వాళ్ళకు వీళ్ళకు, అంతా కొనుక్కోండి, తినండి, చేయండి అనేసి. సో ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదా, అందరికీ అన్నీ దొరుకుతుందన్నమాట. టైప్ చేసుకుంటే గూగుల్లో కనబడుతుంది వాక్యం, ఆ మాటలు ఏది ఏ ఆలోచనలు ఎలా చెప్పాలని. అలాగా వాక్యాన్ని అందరూ బోధించాలని ఆశపడుతున్నారు, కానీ ఇందులో ఒక పెద్ద ఆపద అనేది ఉంది. జేమ్స్ చాప్టర్ 3 యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, మీలో అనేకులు బోధకులుగా ఉండకండి. మీలో అనేకులు బోధకులుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరేమవుతారు? ఎక్కువ శిక్షకు పాత్రులైపోతారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బోధించే మీరు ఆ వాక్యాన్ని చేయకుండా వెళ్ళినప్పుడు దేవుని కోపము వారి మీదకి ఎక్కువ వస్తుందంట. పరలోక రాజ్యములు ఎవరండి గొప్ప, పరలోక రాజ్యములు ఎవరు తక్కువ అని మీరు డెఫినేషన్ అడిగినాడలా మత్తయి 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్తున్నాడు, పరలోక రాజ్యములో ఎవరు చాలా దిగజారిన స్థితిలో కిందకి ఉంటారంటే ఈ వాక్యాన్ని ఇతరులకు బోధించి పాటించని వారు పరలోక రాజ్యంలో చాలా తక్కువ ఉంటారంట. దే ఆర్ కాల్డ్ ది లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈస్ దోస్ హూ ప్రీచ్ ద వర్డ్ అండ్ నెవర్ ఫాలో ఇట్. సో ఎవ్రీ ప్రీచర్ హ్యాస్ ఎ డేంజర్ ఆఫ్ బికమింగ్ లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నాట్ గ్రేట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సేవ చేసే అనేకులకు ఉన్న ఒక అపాయం ఏంటంటే దేవుని రాజ్యంలో చాలా దిగజారిన స్థితికి మారే పరిస్థితి ఎవరికంటే బోధకులకే ఉంది. విశ్వాసులు ధన్యులు, ఉన్నతమైన స్థితిని నొందుకుంటారు, ఎందుకంటే వారు ఎవరికి బోధించడం లేదు, వారి జీవితాన్ని వారు చక్కబరుచుకుంటూ నడుచుకుంటూ అన్నారు గనుక. కానీ బోధించే వారికి ఇటువంటి ఆపదలు కూడా ఉన్నాయి. ఇంకొక ఆపద అదే మత్తయి 7వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, చివరి దినమందు వారు వచ్చి ప్రభువా మీ నామమందు మేము దయ్యములను వెళ్ళగొట్టాము, మీ నామమందు అద్భుత క్రియలు చేశాము, స్వస్థతలు చేశాము, అవి చేశాము, ఇవి చేశాము, సంఘాలు కట్టాము, నేను కూటాలు పెడితే 10 లక్షలు వచ్చారు, అన్నీ జరిగింది. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వెవరో నాకు తెలీదు, దుష్ట క్రియలు చేసిన వారనన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోండి. ఎలా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే మాట్లాడేది ఒకటి, జీవించేది మరొకటి అనమాట. డబుల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరిలో ఒక పెద్ద ఆపదను తీసుకొస్తుంది. అది విశ్వాసైనా దేవుని సేవకుడైనా. బయటికి మనము మన కుటుంబస్తుల మధ్యలోనో మన స్నేహితుల ముందుగా మన మంచోళ్ళుగా చూపించుకొని రహస్యంగా మనం తప్పుడు జీవితాన్ని జీవిస్తుంటే మీరు 2 జీవితాన్ని జీవిస్తున్నారు, పరలోక రాజ్యంలో ప్రవేశించరు. గాడ్ హేట్స్ హిపోక్రసీ. వేషము ధరించే వారిని చూస్తే దేవునికి అసహ్యము. కానీ సేవకులైన వారికి ఏంటంటే ఎక్కువ వాళ్ళు చేయని కార్యాన్ని కూడా చేసినట్లు చెప్పాల్సిన కొన్ని పరిస్థితులు ఉంటాయన్నమాట. సేవ చేసేవారికి అర్థమవుతుంది ఇది. మీరు కోపించుకోవద్దు అని బోధిస్తారు, ఇంటికి వెళ్తే పెళ్ళాన్ని పచ్చి బూతులు తిట్టి సేవకులు బుద్ధుందా, తెలివి ఉందా, గాడిదవి.
ఏమండి ఇప్పుడే బోధించారు, నోర్మై చెప్పింది విను. నా అభిషేక్ గురించి మాట్లాడకు, నేను గొప్ప సేవకుడిని. ఒక వ్యక్తి ఎంత భక్తిపరుడంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వారి దగ్గర అడిగితే తెలుస్తుంది. ఒక పాస్టర్ ఎంత భక్తిపరుడు అంటే వారి భార్యని అడిగితే తెలుస్తుంది. ఒక సేవకురాలు ఎంత భక్తిపరులు అంటే వారి భర్తను అడిగితే తెలుస్తుంది. లేకపోతే పిల్లలు వారి నిజాన్ని చెప్పేస్తారు. మనం అబద్ధం ఆడినా, ఇద్దరు తల్లిదండ్రులు ఏకీభవించి అబద్ధం ఆడినా చిన్న పిల్లలు చెప్తారు, లేదు మా నాన్న నిన్న అమ్మను కొట్టాడు, 2 దెబ్బలు పెట్టాడు, మొక్కం మీద కొట్టాడు అనేసి వాళ్ళు చెప్పేస్తారన్నమాట. సో అందరినీ మనము ఏమార్చి బాగా మనం పెయింట్ చేసుకున్నా దేవుని కంటికి ప్రతిదీ నగ్నముగా ఉన్నది కనుక ఆయన చూసి ప్రతి వ్యక్తిని వారి వారి రహస్య జీవితాన్ని తీర్పు తీర్చడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. అలా ఆలోచించినప్పుడు దేవుని భయం మనలో కలిగిన ఎడలా దేవుడు నన్ను గమనిస్తున్నాడు, నేను ఒంటరిగా ఉంటే కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను నా గదిలో ఉంటే కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, బయటికి వెళ్తే కూడా దేవుడు చూస్తున్నాడు, వేరే దేశానికి వెళితే కూడా దేవుడు చూస్తున్నాడన్న భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాపము చూసి పారిపోతామే కానీ పాపము ఎవ్వరు చూడడం లేదు కదా అని చెయ్యము. ఫియర్ ఆఫ్ ద లార్డ్ will keep you away from sin because you know God is watching you and recording everything in his book. ఆ దేవుని మాట ఎందుకు అరుదైందంటే బాగా చక్కగా వినండి. నిద్ర వస్తే లేచి నడవండి, ముఖం కడుక్కోండి, బయటికి వెళ్ళండి, లోపల రావడం మర్చిపోవద్దండి, లోపల వచ్చి కూర్చోండి. హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యం అరుదైందంటే ఆ కాలంలో అన్నీ ఉంటే కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడే మాటలు అరుదైపోయింది. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రవక్తలకు ఎలా దేవుని వాక్యం వచ్చేదంటే వాళ్ళు ప్రార్థిస్తుంటే నడుస్తుంటే సడన్గా దేవుడు మాట్లాడేవాడు. వెళ్ళు దావీదు దగ్గర, ఖండించు దావీదు, వాడు పాపం చేస్తున్నాడు. నాతాను వచ్చాడు, వచ్చి చెప్పాడు, రాజు నేను ఒక చెప్పాలి, ఇలా ఇలా జరిగింది, మన రాజ్యంలో అన్యాయం చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, అసలు ఏం లేని వాని దగ్గర తీసుకొని ఆ మేకపిల్లని చంపి గొర్రెపిల్లని చంపి తినేశాడు అంటే దావీదు ఏం చెప్పాడు? వెంటనే లేచి, ఎవడు వాడు ఇజ్రాయేలు దేశంలో అటువంటి వాడిని ఇప్పుడే శిక్షించాలి, నువ్వే అటువంటి వాడు అని చెప్పగానే ఆయన గుండెల్లో భయం కలిగింది. ఎందుకంటే దావీదు దేవుని మాటకు భయపడేవాడు. దేవుని సేవకుడు ఒక ప్రవక్త వచ్చి నువ్వే ఆ వ్యక్తి అని చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు చెప్పాడు, నీకెన్నో భార్యలు ఉన్నారు, నువ్వు కావాలంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు ఇంత పెద్ద రాజువి. 65 సంవత్సరాలు అయినప్పుడు 65 years ఓల్డ్ డేవిడ్ వచ్చి ఏం కాదండి, యవ్వన కాలంలో చేశాడు అనుకోవద్దండి. యవ్వన కాలములో కలిగే ఆశలు వృద్ధులకు కూడా కలుగుతుంది. అందుకే బైబిల్ ఎక్కడ వచ్చి యవ్వనస్తులు మీరు మీ యొక్క ఆశలు వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పలేదు. ఫ్లీ ఆల్ యూత్ఫుల్లెస్. యవ్వన కాలములో కలిగే ఆశలు వదిలిపెట్టి పారిపోండి అని చెప్పింది. మీకు 70 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు, యవ్వన ఆశలు ఉంటాయి. మనసుకు ఏది ఆటంకం లేదు. హృదయం చాలా చెడుగా ఉంది. నిన్నటి దినంలో మేము ఇక్కడ ఉపవాస ప్రార్థన చేసుకున్నప్పుడు కిరణ్ బ్రదర్ గారు ఆ వాక్యాన్ని మాకు అందించారన్నమాట. యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయంలో హృదయం మానవుని హృదయం ఎంత క్రూరమైనదిగా కఠినమైనదిగా ఉందంటే పాపానికి వయసు లేదండి. పెద్ద వయసు ఉంటే పాపం చేయకూడదు ఎవరు చెప్పారు? పాపం అనేది హృదయంలో పుట్టేది, క్రియలు కావు. 65 సంవత్సరాలు ఉన్నప్పుడు పాపంలో వ్యభిచారంలో పడిపోయిన దావీదును చూసి ఖండించినప్పుడు ఆయన క్రింద పడి ఏడ్చి ఒప్పుకున్నాడనమాట. దేవుని మాట కలిగింది ఆయనకు. అదే ఉదాహరణ. దేవుని మాట కలిగినప్పుడు మన జీవితంలో ఉన్న లోపాన్ని దేవుడు తీసి చూపిస్తాడు. మేము శ్రీలంకకు వెళ్ళిన ఆ సమయంలో వాక్యాన్ని ఒక వర్కర్స్ మీటింగ్ అనమాట. ఆ సంఘంలో సేవ చేసే వాళ్ళంతా, సేవ అంటే ఇలా సపోర్ట్ మినిస్ట్రీ చేసేవాళ్ళు ఒక 20-25 మంది వచ్చారు. భవనియా అనే స్థలంలో ఆ రోజు ప్రసంగిస్తున్నాను అనమాట. అప్పుడు చెబుతూ ఆ ప్రసంగంలో దేవుని ప్రేరేపణలను చెప్పాను. కొందరు వచ్చి మీ భార్య కాని వారితో మాట్లాడుతూ వాట్సాప్లో చాట్లు చేస్తున్నారు. కొందరు సహోదరులైతే పరిచయం లేని అమ్మాయిలతో మరి వేరే వాళ్ళతో మీరు చాట్ చేస్తున్నారు. ఇది దేవుని చూపులో పాపము. ఒప్పుకుంటారా? మీకు
వివాహం కాకపోతే ఎవరితో చాట్ చేసినా అది పాపమే. వివాహం అయితే భార్యతోనో భర్తతోనో చాట్ చేసుకోవచ్చు ఎంతసేపు అయినా. 24 hours దేవుడు టైం ఇచ్చాడు. మరి అందరు చెప్తున్నారు వద్దండి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాటింగే ఎక్కువైపోతుంది. హల్లెలూయా. మళ్ళీ మొబైల్లో పెట్టుకుంటే గొడవలు వస్తాయి, కొంచెం నెమ్మదిగా ఉండనివ్వండి అంటారు. ఓకే, కానీ పాపం చేయడానికి మాత్రము హృదయం ఏమైపోతుంది? తెలియని వారితో మాట్లాడాలంటే చాలా ఆశ. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను, జరిగేదే, అందరికీ తెలిసిందే, ఏంది తెలియంది కాదు, రహస్యాలు కావి. ఈరోజు ప్రపంచాన్ని అడిగినప్పుడు ఇది పాపమే కాదంటారు. ఏముంది ఫ్రెండ్స్, మేము మాట్లాడుకుంటున్నాం, చాట్ చేసుకుంటున్నాం, కానీ మా సరిహద్దులు మాకు తెలుసండి. ఏంటంట వారి సరిహద్దులు తెలుసంట. ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ వరకు వెళ్ళాలి, ఏది మాట్లాడకూడదు. చాలా జ్ఞానవంతులు, పరిశుద్ధులు అన్నమాట వీళ్ళు. వాళ్ళకు సరిహద్దులు తెలుసు. కానీ వాక్యం చెప్తుంది సరిహద్దులు మీరు పెట్టడం లేదు, సాతాను తోసేస్తాడు. హల్లెలూయా. అలా ఆ వాక్యాన్ని అందించిన వెంటనే అన్న దగ్గర వచ్చి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి ఒప్పుకున్నారన్నమాట. దేవుడు మాతోనే మాట్లాడాడండి. ఆ సిస్టర్ గారు చెప్తున్నారు, నేను ఈ పని చేస్తున్నాను, చాటింగ్ చేస్తున్నాను. భర్తకు కూడా తెలుసు అంట. అలా చేయడం ద్వారా ఎవరో డబ్బులు పెడుతున్నారంట వీళ్ళకు. మాట్లాడుకుంటే శాలరీ పడుతుందంట నెలకింత అని. అన్న చెప్పాడు, దేవుడు చెప్పాడు కదా, వదిలేసేయండి ఈరోజు. ఆ సిమ్ తీసుకురండి, ఇక్కడే పడేసి దాన్ని బ్లాక్ చేసి చేస్తామంటే ఇప్పుడు వస్తాం పాస్టర్ని వెళ్ళారు, మళ్ళీ కనబడలేదు. అక్కడున్న పాస్టర్తో చెప్పినప్పుడు ఆయన నవ్వుతున్నాడు. వారు రారండి, వాళ్ళకు పైసలు బాగా వస్తున్నాయి కదా. ఇద్దరు ఏకీభవించి, ఎవరు భార్య భర్త ఏకీభవించి అననీయ సఫీరా ఎలా చేశారో ఇద్దరు తెలిసే చేస్తున్నారు. నువ్వు మాట్లాడు, డబ్బులు వస్తుంది కదా, ఊరికే నటించు. ఈరోజు అటువంటి పాపము ఎవరైనా, ఇక్కడ మీకు ఏ వయసు అన్నా ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, యవనస్తులైన, దేవుని వాక్కు మీ ఎదురుగా వస్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు, పాపము, మారు మనసు పొందు, లేకపోతే నరకాగ్నికి గురవుతావు. గాడ్ హేట్స్ ఇట్. నీకు సంబంధము కాని వారితో మాట్లాడినప్పుడు ఎవరికో సంబంధమైన వాటిని మీరు మీ చేతులు తీసుకుంటున్నారు. అది దావీదు చేసిన అదే పాపానికి సమమైపోతుంది. పాపము చేయడము కాదు, తలంపులు, ఆలోచన చేస్తేనే పాపం అన్నాడు, క్రియలు కాదండి. ఈరోజు క్రైస్తవులైన మనలో ఇటువంటి మాటలు, ఇది వచ్చి దేవుడు మాట్లాడే మాటలన్నమాట. వింటున్నామా? సంఘాల్లో అరుదైపోయింది. పాపాన్ని పాపం అని చెప్పేవారు తక్కువైపోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు. సేవకులు కూడా ఎందులో ఉన్నారు? వాళ్ళు ఐపీఎల్ చూస్తున్నారండి. పొద్దున అయిపోతే ఇంకా ప్రసంగం, ప్రైజ్ ద లార్డ్ అయిపోవాలి, 2 o'clock ఐపీఎల్ మ్యాచ్. ఎవరు వెళ్తున్నారు? పాస్టర్. ఫేవరెట్ టీం, నా టీం ప్లే చేస్తుంది ఈరోజు, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన వేరే, ప్రభువా ఈరోజు ఎలాగైనా వీళ్ళు గెలవాలి. ఎవరంట? ఐపీఎల్ టీము, మా టీం గెలిచిపోవాలి. అలా ఉంటే ఇంకా సంఘస్థులు బాగుపడతారా? వాళ్ళు స్కోర్లు పెడతారు. పాస్టర్ 6 కొట్టాడు చూడండి. సినిమాలు చూసేవాళ్ళు పరలోకానికి వెళ్తారా? అలా అనుకోండి, నరకానికి మీకు సినిమా అక్కడ కనబడుతుంది. పరలోకంలో సినిమాలు చూసేవాళ్ళు పరలోక రాజ్యంలో వెళ్ళలేరు. ఎందుకంటే సినిమాలు చూస్తే మన హృదయము అపవిత్రత, చెడు తలంపులు, కోపము, ద్వేషము, శారీరపు ఆశలు, కంటి ఆశలను బాగా ఇంకా రగులుకుంటుందన్నమాట. అటువంటి జీవితంలో తీసుకెళ్తుంది. ఇటువంటి మాటలు చెప్పడానికి ఈరోజు సేవకులు భయపడుతున్నారు. ఇటువంటి మాటలు చెప్పడానికి భయపడడం మాత్రం కాదు, సినిమాలో నటించే వారిని తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి ప్రభు వీళ్ళని దీవించ మంచి ఫిలిం తీసుకున్నారు. స్తోత్రం. ఏంటంట? మంచి మూవీ తీశాడంట. ఇంకా పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నారు, వీళ్ళని ఆశీర్వదించి ఇంకా రాని ఉన్న రోజుల్లో దేవుడు బహుగా వారిని ఎందుకు దీవించాలి? ఇతరులను పాడి చేసి ఆత్మలను నరకానికి పంపించుకోవడానికి వీరిని వాడుకోవాలి. ఎందుకంటే అది చేస్తున్నారు? వాళ్ళకి తెలుసు అది తప్పని. పైసలు వస్తాయి, వాళ్ళు టైట్స్ పెడతారు, కోట్లలో పెడతారు. మీ సేవ అభివృద్ధి అవుతుంది, పెద్ద సేవకుడు అవుతావు, నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు.
చాలా పదునైనది. ఎవరిని చూడొద్దు. దేవునికి ఎవరు వచ్చి నేను ఎక్కువ మీరు తక్కువ ఏది లేదు. అందరికి ఒకే రూల్, ఒకటే న్యాయము, ఒకటే క్రియ. సినిమాల్లో పనిచేసే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. పాపాన్ని చేయడానికి ప్రోత్సహించేవారు వెళ్ళరండి. నేను తాగడం లేదండి, నేను ఒక బార్ ఉంచుకున్నాను పాస్టర్ గారు వచ్చి ప్రార్థించేయండి. మేమైతే అస్సలు తాగము. పాపం చేయడం లేదండి, మేము తాగడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మేము ఈ సేవను ప్రారంభించిన 2011, 12, 13 ఆ సమయంలో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం. చిన్న గుంపుగా ఒక 5-10 మందిగా కలిసి ప్రార్థన చేసేవారు. అప్పుడు ఒక సహోదరుడు అలాగ వచ్చి నా దగ్గర ఒక ఆలోచన అడిగాడు. బ్రదర్, నేను వచ్చి ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పాను, మంచిదండి, మీరు పని చేస్తూ వ్యాపారం చేస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, అందరు బాగుంటారంటే ఆయన చెప్పాడు, ఏ లేదు, అదే లిక్కర్ షాప్ పెడదామనేసి ఆలోచిస్తున్నాను. దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి, ప్రార్థించి చెప్పండి. మరి ఇందులో ప్రార్థించడానికి ఏముంది? కొందరైతే దేవుని చిత్తము కానిది కూడా తీసుకువచ్చి పెద్ద సేవకులు చెప్పి మీరు ప్రార్థించి దేవుని దగ్గర అడిగి ఆయన మనసు తెలుసుకోండి. ఇక కొందరైతే చెప్తారు, ప్రార్థన చేసి చెప్తాను బ్రదర్, కొంచెం పైసలు అవుతాయి, మీరు పెడితే కానుకలు పెడితే మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అంటారు. హల్లెలూయా. అలా చెప్తే నేను ముఖం మీద కొట్టేది చెప్పాను, అది పాపము. మీరు ఎలా చేస్తారు? అటువంటి ఆలోచన రావడమే పొరపాటు. అప్పుడు ఆయన, మనం తాగడం లేదు కదా, ఎలాగో తాగేవాళ్ళు తాగుతారండి. నేను పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, మనము షాపు ఉంచినా ఉంచకపోయినా తాగేవాడు పక్కన ఎగిలిపోతాడు. అదేమో తీసుకొని ఇక్కడ వస్తే మన జీవితాలు బాగుపడుతుందంటే లేదు, అది తప్పు అని ఖండించి చెప్పడం వల్ల ఆయన ఆపేశాడు, చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖండించకపోతే, చెప్పకపోతే, సత్యాన్ని సత్యంగా చెప్పకుండా మరుగుపరిచి శుభ్రపరిచి దానికి రంగులు కొట్టి లోపల ఒకటి ఉంచుకుంటూ పైకి మంచి మాటలు చెప్తే వాళ్ళు కూడా తప్పుడైపోతారు. నిన్నటి దినంలో నేను ఒక పుస్తకాన్ని ఇక్కడ కూర్చొని చదివాను. ఇక్కడ ఉందన్నమాట, ఒక కాపీ ఉంది. నరకము పరలోక దర్శనాలు 7 యవనస్తులు 7 చూశారనమాట సౌత్ అమెరికాలో 1990s. ఆ పుస్తకం మీరు కూడా చూసింటారు, కొందరు చదివింటారేమో తెలియదు. కానీ ఆ పుస్తకం ఒకటి కాపీ ఉన్నింది, ఎప్పుడో 10 సంవత్సరాల ముందు నేను తీసుకున్నాను. 60 పేజీలు. 6 సాక్ష్యాలు చెప్తున్నారనమాట. 6 వాళ్ళు నరకంలో ఎలా వెళ్ళారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, పరలోకంలో ఎక్కడికి వెళ్ళారు, పరలోకంలో ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నదన్న సాక్ష్యాన్ని చెప్పారు. ఆ బుక్ చదువుతుంటే భయం పుట్టిపోతుంది అనమాట. నరకంలో ఉన్నవారు ఒకడిని చూస్తుంటే యేసుక్రీస్తు చూపించాడంట. అతని రూమ్ మీద రాయబడి ఉందంట, ఏంటంటే నేను దశంభాగాలు కానుకలు వంచిన వానిని. ఎక్కడికి వెళ్తారండి దశంభాగాలు ఇవ్వని వారు? తెలుసా మీకు? తెలియదేమో, చెప్తాను. దశంభాగాలు ఇవ్వకపోతే నరకానికి దారి తీస్తుంది. అప్పుడు ఈ వ్యక్తి అడిగాడంట, దర్శనంలో ఉన్న యేసయ్యను అడిగితే, ఏం ప్రభువా, దశంభాగాలు ఇవ్వకపోతే వానికేం బాధనో, ఎందుకు ఇవ్వలేదో అంటే ప్రభు చెప్పాట, ఇతడు ఇవ్వకపోవడం వల్ల నా సేవ అభివృద్ధి చెందలేదు. ఈ వాక్యం అనేది ఇతరులకు వెళ్ళి రీచ్ కాకుండా ఉండడానికి, ఇతరులు నరకానికి రావడానికి ఇతడు కూడా ఒక కారణంగా అయిపోతున్నాడు. ఈరోజు సంఘంలో వస్తున్న ప్రియ సహోదరుడ సహోదరు, మీరు డబ్బులు ఇవ్వాలని నేను చెప్పడం లేదు, అటువంటి ఆలోచన నాకు అస్సలు లేదు. డబ్బుల మీద నాకు అవగాహన లేదు, ఎంత కానుక వస్తుందో ఎంత వెళ్తుందో కూడా తెలియదు అనమాట. మనకు వచ్చే కానుకల కన్నా ఖర్చులు ఎక్కువ. మీరే క్యాల్కులేట్ చేసుకోండి ఎంత ఖర్చులు ఉంటుంది, బాడుగా అన్నీ చేయాలన్నమాట. సో కానుకలు తీసుకోవడానికి కాదు, మీ ఆత్మ నరకంలో వెళ్ళిపోకూడదన్న కారణం బట్టి చెప్తున్నాను. ఆన్లైన్లో చూస్తున్న మీరు, మీ సంఘానికి వెళుతున్న సంఘానికి మీరు దశంభాగాలు కానుకలు ఇవ్వకుండా వంచిస్తుంటే మారు మనస్సు పొందండి. ఎందుకంటే వంచేవాడు, దొంగిలించేవాడికి ఏమండి పేరిస్తాము? ఒకడు దొంగిలిస్తుంటే తరచు వానికి ఏం పేరిస్తారు? దొంగే. కానుకలు ఇవ్వకుండా, దశంభాగాలు ఇవ్వకుండా సంవత్సరాలు తరబడి దొంగలిస్తున్న క్రైస్తవులకు దేవుడు ఏం పేరిస్తాడంటే యువర్ ఎ థీఫ్. వాక్యం చెప్తుంది, దొంగలు ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరట. అబద్ధం ఆడేవారు ఎవరండి?
అబద్ధికులకు పరలోక రాజ్యంలో స్థలము లేదంట. అబద్ధాలు చెప్తున్నావా ఈరోజు? మీ భార్యకు అబద్ధాలు చెప్తున్నారా? భర్తకు అబద్ధాలు చెప్తున్నారా? మరి పిల్లలు తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్తున్నారా? ఎవరికి తెలియదు అనుకుంటారు. దేవుడు గమనిస్తున్నాడు. ఊరికి మాటికి మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాకు ఫీజు ఉంది, డబ్బులు పెట్టండి, 3,000 పెట్టండి, 5,000 పెట్టండి తీసుకొని నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? నువ్వు తప్పు చేస్తుంది, నరకానికి దారి తీస్తుంది తప్పు. గాడ్ ఈజ్ గోయింగ్ టు జడ్జ్ ఎవ్రీ వన్. మారు మనసు పొందని ప్రతి వారిని దేవుడు న్యాయ తీరుస్తాడట. ఆ పుస్తకం చదువుకుంటే నాలో కూడా వణుకు, భయం పుట్టింది. అరే, నేను ఎక్కడైనా ఏది తప్పు చేస్తున్నాను, ప్రభువా నన్ను సరిదిద్దుమో, నన్ను పవిత్రపరచండి. ఇతరులకు బోధించి నేను పడిపోవాల్సిన పరిస్థితి కలగకూడదు. పౌలు చెప్తున్నాడు, ఇతరులకు నేను ఎక్కువ బోధించి నేను నా ఆత్మను కోల్పోవడానికి ఇష్టం లేదు కనుక నన్ను నేను కాపాడుకున్న శరీరాన్ని అదుపులో ఉంచుకుంటున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఈ వాక్యం వినడానికి చేదుగా ఉండొచ్చు, కానీ వీటిని పాటిస్తే మీకు ఎక్కువ రుచికరమైన జీవితము, శాంతి, స్వేచ్ఛత, దేవుడిచ్చే నిత్య జీవం అన్నది అత్యధికంగా వస్తుందండి. మరి ఆ దర్శనాల్లో ఆ పుస్తకంలో ఏం రాయబడిందంటే, నరకం యొక్క నడి భాగానికి వెళ్ళారంట. చాలా భయంకరమైన పనిష్మెంట్, పురుగులు, శరీరం అంతా పురుగులు, నొప్పి, బాధ, దప్పిక, ఆకలి, ఏడుస్తున్నారు, కుమిలిపోతున్నారు. ప్రభువా రక్షించి. యేసుక్రీస్తు వచ్చిన వెంటనే కేకలు వేస్తున్నారంట, మమ్మల్ని రక్షించండి ప్రభువా, తీసేసేయండి ప్రభు బయటికి. ఏసే వాళ్ళని చూసి చూడకుండా వెళ్ళిపోతుంటే ఆయన శపిస్తున్నారంట, తిడుతున్నారంట. నువ్వు క్రూరమైన దేవుడు, మమ్మల్ని ఒడిచిపెట్టావు, నువ్వు శపింపబడిన వాడు, దేవుణ్ణి దూషిస్తున్నారు. వారి యొక్క అంతర్హృదయం ఎలా ఉందంటే అలా మారిపోయింది, సాతాను వలె కఠిన పడిపోయింది. ఈరోజు ఒకవేళ మనము ఈ శరీరంలో జీవించే వరకు మనకు వచ్చి ఒక స్వాతంత్రం ఉందండి దేవుని వైపు రావడానికి. చనిపోతే, పాపములో చనిపోతే మళ్ళీ ఎప్పుడు కూడా మీరు మారు మనసు పొందలేరు. ఒక్కసారి పుట్టి మనం జీవించి తీర్పు తీర్చబడుట మనిషికి ఇవ్వబడింది. ఆ నడి భాగంలో తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు నిలబెట్టినప్పుడు అక్కడ ఎవరు కనబడ్డారంటే క్రైస్తవులు, సేవకులు అక్కడ ఉన్నారట. అదే చాలా ఇంటెన్స్ పనిష్మెంట్ ఉన్న స్థలం. వీళ్ళందరూ ప్రభు చెప్పాడు, నా సువార్తను తెలుసుకున్నవారు, సంఘానికి వెళ్ళినవారు, కానుకలు ఇచ్చినవారు, దశంభాగాలు ఇచ్చినవారు, కానీ జీవితంలో పాపాన్ని ఉంచుకుంటూ రహస్యంగా దాచుకుంటూ జీవించారు. దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమామయుడు, కృపామయుడు గనుక నేను చేసే చిన్నవి దేవుడు చూడలేడండి. లంచాలు పుచ్చుకుంటే దేవుని కూడా మేలే కదా, కానుకలు ఇవ్వచ్చు అన్నట్టు అటువంటి వారు అక్కడ మధ్య భాగంలో ఉన్నట్ట. ప్రభు దగ్గర వెళ్తే అరుస్తున్నారంట, ప్రభు ఒక్కసారి అవకాశం ఇవ్వు, మేము భూమి మీదకి వచ్చి మారు మనసు పొందుకుంటాం. దేవుడు చెప్పాడంట, మీ సమయము గడిచింది, అయిపోయింది, ఇంకెవరు రాలేరు. అనేక దేవుని సేవకులు, చాలా ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిని సాధించుకున్న వాళ్ళు అక్కడ ఉండడం వాళ్ళు చూశారంట. ఈ పుస్తకాన్ని మీ అందరు కూడా అందించాలని ఆశపడి నేను నిన్నటి దినములో అక్కడ ఒక నంబర్ ఉంటే వెనకాల ప్రింట్ చేశారు. కాల్ చేస్తే వెస్ట్ గోదావరికి పోయింది నా కాలు. అక్కడ ఒక బ్రదర్ గారు వాళ్ళు చెప్పారు, వాళ్ళ దగ్గర ఉంది, మీరు పెట్టండి ఎన్ని నంబర్స్ కావాలి. ఇంగ్లీషు, తెలుగులో ఉంది, అనువాదం చేసింది, తమిళలో లేదు, తెలుగు ఇంగ్లీష్ 2 కాపీసే ఉన్నాయి. మీరు మాకు పేమెంట్ చేస్తే మీకు పోస్ట్ చేస్తామన్నారు. ఎంత చదవాలనుకుంటున్నా ఆ పుస్తకాన్ని. ప్రైజ్ ది లార్డ్. అందరికి కావాలా? అలాగే అయితే ఎక్కువ తెచ్చేస్తామా? కొనుక్కుంటారా? హల్లెలూయా. మీరు ఇతరులకు కూడా ఇవ్వచ్చు. సువార్త చెప్పినప్పుడు ఆ సహోదరునితో నేను నిన్నటి దినమందు మాట్లాడుతుంటే, ఉపవాస ప్రార్థన అయిపోయింది, మేము అంతా ఇక్కడ క్లీన్ చేసుకున్నాక అందరూ వెళ్ళిపోయాక ఇదంతా చేస్తున్నాను. మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, బ్రదర్ మీరు వచ్చి సువార్త చెప్పినప్పుడు దానితో పాటు ఈ పుస్తకాన్ని ఇస్తే కూడా వాళ్ళకు ఒక ఆలోచించే ఒక ఆలోచన అనేది కలుగుతుంది. మేము ఎక్కువ సువార్తలు ఈ పుస్తకాన్ని వాడుకుంటున్నాము. మరి దేవుని నమ్ముకోని వారు కూడా ఈ బుక్స్ ఆర్డర్ చేసుకొని చదువుకుంటున్నారంట. దేవుడే తెలియని వాళ్ళు, బ్రదర్ ఇలా ఉందంట ఒక బుక్, మాకు కూడా తెలియాలి, ఏం జరుగుతుంది, మా యొక్క భవిష్యత్తు, మా ఆత్మస్థితి ఎలా ఉంటుందని కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నారు. దేవుని వాక్యము అరుదైపోయింది. ఈ నిత్య జీవము గురించిన వాక్యము ఈరోజు అరుదైపోయింది. సంఘాల్లో వెళితే ఈరోజు ఉన్నవన్నీ ఎలాంటిదంటే, ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ నొప్పినన్నిటిని దేవుడు తీసివేయునుగాక, నిండుగా చావకుండా ఎప్పుడు
ఈ భూమిలో మీరు బ్రతుకుతూ ఉండాలి. ఏంటండి? మరణమే రాకూడదని నేను ప్రార్థిస్తాను. అటువంటి మాటలు మంచిదే, దేవుడిచ్చినవే. కానీ ఎప్పుడు అవే వింటుంటే ఏమవుతుందంటే మన హృదయము చాలా గట్టి పడిపోతుంది. రాబోయే ఆపద, కలగబోయే ప్రమాదము మనము తెలుసుకోలేము. దేవుని దర్శనాలు తగ్గిపోయాయంట, పరలోక దర్శనాలు. ఈరోజు ఎందరికి పరలోక దర్శనాలు కనబడుతుంది? హల్లెలూయా. కనబడే వారికి స్తోత్రము. పరలోక దర్శనాలు. ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలో ఆలోచిస్తున్నాం, ఒక బండి కారు ఎలా కొనుక్కోవాలో ఆలోచిస్తున్నాం, ఏ స్కూల్లో పెట్టాలో ఆలోచిస్తున్నాం బిడ్డల్ని. మరి ఏ వస్తువులు కొనుక్కోవాలి, ఏ దుస్తులు కొనుక్కోవాలి, అన్నిటి గురించి దర్శనాలు ఉన్నాయి. కానీ పరలోకమ గురించి, దేవుని రాజ్యము గురించి దర్శనాలు అరుదైపోయింది. దేవుడు ఇలా చెబుతున్నాడని చెప్పే నాదుడు ఈరోజు లేదు. 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి వచ్చి లోగోస్, రాయబడిన దేవుని వాక్యం. మరొకటి దేవుడు ఈరోజు మాట్లాడే రేమా వాక్యం. రేమా అంటే గాడ్ స్పోకన్ వర్డ్, దేవుడు మాట్లాడే మాట. నువ్వు తప్పు చేస్తుంటే దేవుడు నీతో మాట్లాడాడు, కుమారుడా తప్పుదారి వెళ్ళిపోతున్నావు, మారు మనసు పొందు. దేవుడు నీతో మాట్లాడు, ఖండించాలి, ఖండించుకుని ఉన్నాడు అంటే సంథింగ్ ఈస్ రాంగ్. నేను తప్పు చేస్తుంటే కూడా దేవుడు నన్ను ఖండించడం లేదంటే నా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈరోజు నువ్వు చెప్పచ్చు, నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, అసలు దేవుడు నాకేం చేయడం లేదు, మంచిగానే ఉంచాడు, బాగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అన్నీ సంపాదించుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావా? ప్రమాదంలో ఉన్నావు. దేవుడు ఖండించేవారు ధన్యులు. ఖండించకపోతే వారిని నిత్య ఆజ్ఞకు, శిక్షకు అప్పగించుకుంటాడు. ఈరోజు మనల్ని కరెక్ట్ చేయకపోతే ఎక్కడ పెడతాడు? ఎటర్నల్ జడ్జిమెంట్లో పెట్టేస్తాడు. దాని బదులుగా నేను ఎప్పుడు ఎన్నుకుంటాను, ప్రభువా ఈరోజు ఇప్పుడే క్షణం పాటు ఇప్పుడే నన్ను సరిదిద్దు, ఇప్పుడే నన్ను బాగుపరచు. చిన్న పాపం చేస్తే వెంటనే ఒక తలంపు వస్తే దేవుడు మాట్లాడాలి. చూడకో, ఆలోచించకు, ఇది పాపము, విసర్జించు. యేసు నామమందు ఈ తలంపులను నేను సిలువలో కొడుతున్నాను, బయటికి వెళ్ళిపోవును గాక. నా తలంపులను యేసు రక్తము చేత కడిగి పవిత్రపరచండి ప్రభువా. క్షణక్షణము పరిశుద్ధ జీవితం జీవించడం అంటే ఆలయానికి ఒకరోజు వచ్చి వాక్యాలు విని అలా జరిగిపోతుందండి, జరిగిపోదండి. గంట సేపు ప్రార్థించుకుంటే ప్రతిరోజు, ప్రతి క్షణము మీ యొక్క ఆలోచనలు మీరు కేర్ఫుల్గా ఉండాలి. ప్రతి ఆలోచనను క్రీస్తు యొక్క పాదముల కింద అదుపులోకి తీసుకొస్తున్నారా? చాలా ఈజీ కాదు, సులువు కాదు, అది చాలా కష్టం అండి. ప్రతి ఆలోచనలు తీసుకురావాలి. ఒక వాక్యాన్ని చూద్దాం. రెండు కొరింథీయులు అనుకుంటాను. 2 కొరింథీయులు 3 నుంచి 6 వాక్యాలు చదువుకుందాం చివరిగా. 2 Corinthians chapter 10 verses from 3 to 6. ఆరో వాక్యం వరకు చదవండి బ్రదర్. ఆమేన్. చూడండి ఇక్కడ వాక్యం చదువు. We destroy arguments and every lofty opinion raised against the knowledge of God. Take every thought captive to Christ. 5వ వచనం చూసినట్లయితే మన హృదయంలో కలుగుతున్న ప్రతి ఆర్గ్యుమెంట్స్, ప్రతి ఆలోచనను ఎక్కడికంటే క్రీస్తు యొక్క పాదముల క్రింద తీసుకురావాలి. సాతాను ఏం చేస్తున్నాడంటే మనతో ఆర్గ్యూ మాట్లాడుతూ ఉంటాడు. హవ్వతో ఎలా మాట్లాడుతున్నాడు? తినచ్చు కదా, తింటే ఏం తప్పు, చూస్తే ఏం తప్పు, ఇది చేస్తే ఏం తప్పు. అందరు ఇప్పుడు మనం ప్రశ్నించుకునేది అలాగే ప్రశ్నిస్తారంటే, ఎక్కడ దేవుడు చెప్పాడు బైబిల్లో పొగ తాగకూడదు అనేసి చెప్పాడు? ఎక్కడన్నా వాక్యం ఉందండి? స్మోక్ చేయకూడదు, స్మోక్ చేస్తే నువ్వు నరకానికి వెళ్తావని వాక్యం ఉందా? అలా ప్రసంగిస్తుంటే కొందరు ప్రశ్నిస్తుంటారు, వేర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దర్ ఇస్ నో ప్రూఫ్. గాడ్ నెవర్ సేస్ యూ డోంట్ స్మోక్.
నువ్వు పొగ తాగొద్దు అనేసి బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. అవును, రాయబడలేదు. ఒక సేవకుని వెళ్ళి ఒక యవనస్తుడు వాదించాడంట, పాస్టర్ గారు పొగ తాగడం తప్పు అని వాక్యాన్ని నాకు ఒక్కసారి చూపిస్తే నేను మానుకుంటాను. అలా కాకపోతే నా అభిప్రాయం ప్రకారం దేవుడు వచ్చి అసలు అది తప్పని చెప్పడు, అది ఒక అలవాటు అండి, నాకు అలాంటి అలవాటు కలిగింది, మీకు అలవాటు లేదు అన్నాడంట. అందుకు పాస్టర్ చెప్పాడంట, ఓకే బ్రదర్, మీరు చెప్పేది కరెక్టు, వాక్యం అయితే లేదు నా దగ్గర, మీ ఆ స్మోకింగ్ ఆ ప్యాకెట్ ఇవ్వండి అన్నాడంట. ఎందుకండి అంటే, లేదు అది ఇవ్వండి అంట. తీసుకొని చెప్పాడంట. ఇక్కడ రాశారు చూడండి, ఏం రాశారు ఇక్కడ చదవండి. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. చెప్పండి, మీ ఆరోగ్యానికి హానికరం. దేవుడు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ శరీరాన్ని పాడు చేసుకోకు. ఈ శరీరము దేవుడు నివసించే ఆలయము కనుక తెలివి తక్కువ మాట్లాడుతున్నాడు బ్రదర్, వాక్యంలో లేదు, దాని మీద వాడి చేతితో రాసిపించాడు. లిక్కర్ మీద, స్మోకింగ్ మీద వాళ్ళే రాస్తున్నారనమాట. ఇది వచ్చి చాలా ప్రమాదము, తాగకండి, తినకండి, మీరు సేవిస్తే చనిపోతారు, క్యాన్సర్ వస్తుంది, లివర్ పాడైపోతుంది, మీ భార్య త్వరగా భర్తను కోల్పోతుంది, తండ్రి లేని పిల్లలుగా మారిపోతాయి. ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పిల్లలకు వచ్చి తండ్రి లేకపోవడానికి కారణం ఏమో తెలుసా? పొగ తాగుడు అలవాటు. 30 సంవత్సరాలుగా చనిపోతున్నారు. 32 అంటే చిన్న 2 పిల్లల నుంచి చనిపోతున్నారు. ప్రతి పాపము మరణాన్ని తీసుకొస్తుంది. ఎయిడ్స్ వల్ల చనిపోయేవారు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు 2 చనిపోతున్నారు బిడ్డలకు జన్మనిచ్చి. పాపిష్టి జీవితాన్ని జీవించడం వల్ల రోగాలు కూడా అంటుకుంటుంది అన్నమాట. అలా దేవుని వాక్యాన్ని మనము నిర్ధారించడానికి, మాట్లాడడానికి ఇటువంటి తలంపులు ఎవరు తీసుకొస్తారంటే సాతానే తీసుకొస్తున్నాడు. దేవుని సంఘము ఈ విషయాన్ని ఈరోజు చెప్పడము మానుకోవడము, దేవుని సేవకులు ఈ విషయం మీద ఎంఫసిస్ అంటే ముఖ్యాన్ని, ప్రాముఖ్యతని ఉంచి మాట్లాడకపోవడం వల్ల పాపము సంఘములో అత్యధికంగా పెరిగిపోతుంది. హల్లెలూయా. పాపం ఈరోజు కూడా మారిపోలేదు. ఇది ఈరోజు కూడా అప్పట్లో ఉన్న పాపం ఇప్పుడు కూడా పాపమే. ఇప్పుడు చేసినా, నువ్వు చేసినా, నేను చేసినా, పోపు చేసినా పాపం అంటే పాపమే. అందులో ఎటువంటి తేడా ఉండవు. దేవుడు వచ్చి అబ్బా వీడు చేశాడు, చదువుకున్నోడు చేసిన పాపాన్ని పట్టించుకొని చదువు లేని వాడిని పాపాన్ని ఖండిస్తానని చెప్పడు. అందరికీ సమానంగా ఉంచాడు. దేవుని మాట, దేవుని దర్శనాలు తగ్గిపోతే ఏం జరుగుతుందంటే కొంచెం కొంచెంగా ఈ లోకం అన్నది మన హృదయంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడు రెడీగా ఉంది. ఏది రెడీగా ఉందంటే ఈ లోకము మీ హృదయంలో దూసుకురావడానికి ఎప్పుడు తయారుగా ఉంటుంది. లెట్ మీ కమ్ ఇన్, నాకింగ్ ద డోర్, నాకు తెరవండి, గడి తెరవండి, నేను వచ్చేస్తున్నాను అనేసి ఎప్పుడు వస్తుంటుంది. ఈరోజు బాగున్నా అనుకో, రేపు వస్తుంది మళ్ళా. శోధనలు ఎప్పుడు వస్తాయి. ఎందరో చేసే పాపం వాళ్ళు చేయాలని చేయడం లేదు, బంధింపబడ్డారు. బానిసత్వంలో తీసుకెళ్ళింది పాపం. చేయకూడదు అనుకుంటే, మానుకోవాలనుకుంటే కూడా శక్తి లేకుండా పడిపోతున్నారు. తాగే అలవాటు నేను మానుకోవాలనుకుంటే కూడా వారు మానుకోలేకపోతున్నారు. తాగడం మంచిది కాదు తెలుసు, అక్రమమైన సంబంధాల్లో ఉండడం మంచిది కాదు, అది ఎప్పుడైనా హత్యకు దారి తీస్తుంది. ఈరోజు చూడండి, న్యూస్ చదువుతుంటే భయం పడుతుంది. ఇక్కడ ప్రేమించుకున్న వాళ్ళు 2 వెళ్ళారు, వాడు వీడిని చంపేశారు, ఈ అమ్మాయి వాడిని చంపేసింది. హనీమూన్కి తీసుకెళ్ళి సొంత భార్య భర్తను చంపి బ్యారెల్లో ఉంచిందంట. ఏ తప్పు చేయని ఒక వ్యక్తిని వార్తల్లో వింటుంటాం, మీరు కూడా చూస్తూ ఉంటారు. చాలా లాస్ట్ మంత్ అది చాలా ఫేమస్, ఒక ట్రెండింగ్ న్యూస్గా ఉన్నదన్నమాట. ఆ అబ్బాయిని వచ్చి వేరే వాడిని ప్రేమిస్తూ ఇతనితో వివాహం చేసుకుంది. ఎందుకంటే ఇంట్లో చేసుకోమన్నారంట, చెప్పుకోలేక భయపడుతూ. కానీ సంసారం అయితే ఇతనితో జీవించడం నాకు ఇష్టం లేదని చెప్పి హనీమూన్కి వెళ్దామని తీసుకెళ్ళి ఆ బాయ్ ఫ్రెండ్ని పిలిపించి మరీ 2 చేరి ప్లాన్ చేసి ఈ వ్యక్తిని చంపేశారంట. ఎంత దారుణం చూడండి. ఎటువంటి తప్పు చేయని వాడు, ఏదో వానికి ఒక జీవితము, ఒక భార్య, ఒక కుటుంబము కలుగుతుందన్న ఆశతో సొంత పెళ్ళంతో వెళితే కూడా ఈరోజు అసలు జీవితానికి విలువ లేకపోతే ఎవరిని నమ్మాలండి? కుటుంబాల్లో ఉన్నవారే ఒకరినొకరు హతమారు చూస్తుంటే ఇంకా ఎవరు నమ్మాలి? పక్కన ఊర్లో ఉన్న వాళ్ళు నమ్మగలమా? బయట ఇది దేవుడు ఉంచిన సంబంధాలకు ఉన్న విలువను చాలా
పాడు చేసి, ఈ కారణాన్ని బట్టి ఈరోజు ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారంటే, నేను ఆఫీస్లో పనిచేస్తున్నాను, పలుగురు మాట్లాడే మాటలు వింటున్నాను. వాళ్ళు చెప్తున్నారు, వీ విల్ నెవర్ మ్యారీ, మేము పెళ్లి చేసుకోమండి. దానికి బదులుగా వీ విల్ లివ్ ఇన్ రిలేషన్షిప్. వివాహము లేకుండా ఉన్న కాలము 1 సంవత్సరం 2 సంవత్సరం ఉంటాము, నచ్చకపోతే నువ్వు ఒకరితో వెళ్ళు, నేను ఒకరితో వెళ్తాను. అటువంటి ఒక లైఫ్ స్టైల్ అనేది బెంగళూరులో ఈరోజు ఉందండి. హాస్టల్స్లో, పీజీస్లో ఉన్నవారంతా ఎలా ఉన్నారు? అందరూ కాదు, కొందరైతే ఇల్లులు తీసుకొని వారి క్లాస్మేట్స్తో జీవిస్తున్నారు, వారితో పనిచేసే వారితో జీవిస్తున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకుంటున్నారు. ఎవరినో ఒకడిని ప్రేమించి ఒక్కడితో ఉండి ఇంకొకరిని వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందంటే కుటుంబాలు విడిపోతుంది, ప్రేమ అన్నది కలగదు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ డివోర్సెస్ టుడే? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సిన్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈరోజు విడాకులు ఎందుకు ఎక్కువైపోతుంది? 10 మంది పెళ్లి చేసుకుంటే 3-4 వివాహాలు వచ్చి పడిపోతుంది. సంవత్సరంలోగా విడాకులు ఇచ్చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం కాదు, హృదయంలో పాపం ఉంది. హృదయంలో వేరొకడున్నాడు, వేరొక అమ్మాయి వారి హృదయంలో ఉన్న కారణము గనుక, ఆ కారణమును బట్టి సంఘములో ఉన్నవారు, దేవుని భక్తులు, దేవుని సేవ చేసేవాళ్ళు, వారి జీవితంలో కూడా ఇటువంటి పాపాలు చాలా కామన్ అయిపోతుందండి. సేవకుల జీవితంలో, కుటుంబాల్లో మనం చూస్తున్నాం, విడాకులు ఇచ్చేస్తున్నారు. ఎలా జరుగుతుంది? లోకంలో ఉన్నవారు చేస్తే పర్లేదు, వాళ్ళకు దేవుడు తెలియదు. క్రైస్తవులుగా ఉన్నవారు చేస్తే ఎలా? అటువంటి కార్యాలు చేసేవారు పరలోక రాజ్యానికి ఎలా వెళుతారు? నిత్యము పాపములు జీవిస్తే పరలోక రాజ్యానికి ఎలా వెళుతారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వాక్యం చెబుతుంది, తెలిసి 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 పాపము చేస్తే ఆ పాప క్షమాపణ దొరకదంట. అటువంటి పాపానికి బలి, విముక్తి అన్నది యేసుక్రీస్తు రక్తం కూడా కడగదు. తెలిసి తెలిసి చేస్తే, విడిచిపెట్టకుండా, విముక్తి పొందకుండా, విడుదల నొందుకోకుండా చేసినప్పుడు అటువంటి పాపానికి క్షమాపణ ఉండదు. ఈరోజు పాపం చేస్తూ క్రైస్తవులు అనుకుంటున్న యేసుక్రీస్తు క్షమిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరిని క్షమిస్తున్నాడు? పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందేవానికే క్షమాపణ. గుర్తుపెట్టుకో, పాపము చేసే నీకు కాదు క్షమాపణ. దేవుడిచ్చే క్షమాపణ ఎవరికంటే పాపాన్ని విడిచిపెట్టిన వానికి. నేను సినిమా చూస్తూ ప్రభువా నన్ను క్షమించు అంటే నా క్షమాపణ రాదు. ఈరోజు మానవుడు వదిలిపెట్టి దాన్ని అసహించుకొని బయటకు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు దేవుడు నా పాపాన్ని క్షమిస్తాడు. వ్యభిచారంలో పెట్టబడిన ఆ స్త్రీని తీసుకొస్తే యోహాను 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పాడు, నేను నిన్ను ఖండించను, ఇక నువ్వు పాపము చెయ్యవద్దు. యేసుక్రీస్తు చెప్పలే, నువ్వు అలాగే వెళ్ళి జీవించు, నేను ఎప్పుడు క్షమిస్తూ ఉంటాను. మోసపోకండి, ఇవి దేవుని మాటలు కావు. అలా చెబుతున్నారంటే ఇది ఈ సత్యమైన మాటను వారు ప్రచురించడం లేదు. ఎందుకు ప్రచురించడం లేదు? వారి జీవితంలో పాపం మీద జయము పొందుకోకుండా ఉండడం కారణం వల్ల ఇతరులకు చెప్పే శక్తి, స్తోమత, వాళ్ళు దమ్ము, ధైర్యం లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ మనం కొందరుంటే కూడా దేవుడు మనకు ఈ బలమైన మాటలను ఇస్తున్నాడు. పాపాన్ని నువ్వు చంపేయాలి. ఫస్ట్ యూ షుడ్ కిల్ సిన్ ఇన్ యువర్ లైఫ్. మీ గదిలో ఒక పాము వచ్చేసింది అనుకోండి, ఇక్కడికి లోపల, ఇప్పుడు ఎవరన్నా ఊరికి కూర్చుంటారా? ఏం చేస్తాం? ఫస్ట్ లేచి నిలబడి కర్రనో ఏదో ఒకటి తీసుకుని ఎక్కడుంది చంపు దాన్ని. హల్లెలూయా. నాకు గుర్తుకొస్తుంది పాము గురించి మాట్లాడుతుంటే, 2020 సంవత్సరము లాక్డౌన్ రాకముందు నేను అన్న వచ్చి పాత సంఘము అక్కడ ఉండేదన్నమాట, పోలీస్ స్టేషన్ ఆపోజిట్ పక్కన వీధిలో. అది సెల్లార్లో ఉండేది, చీకటిగా ఉండేది. వెళ్ళిపోయాం. వెళ్తూ ఉంటే ఆ ఓపెన్ చేసే షట్టర్ దగ్గర ఏదో ఒకటి ఇట్లా దారంలాగా పడినట్టు కనబడింది. నేను చెప్పాను ఏదో ఒక దారంలా ఉందని. అన్న వెంటనే లైట్ వేసేసి అన్నాడు. లైట్ వేసి వస్తే ఒక కట్ల పాము అక్కడ రెడీగా కూర్చుందనమాట. ఎక్కడంటే మనం కరెక్ట్ తీసే చోట్లో రెడీగా కూర్చోంది. సాతాన్ ఏం చేశాడు? ఎలాగైనా వీళ్ళని తీసేయాలి. సాతాన్ ఏం చేస్తాడు? మనం చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు రోగాన్ని ఇచ్చి, బాధనిచ్చి, ఏదో ఒకటి ఇచ్చి వీడిని బయకి తీసేయాలి. ఎక్కడ ఉంటే ఎక్కువ మనకు తలనొప్పి ఎక్కువ అయిపోతుంది, వాడిని తీసేయండి. అట్లా కూర్చుంటే అప్పుడు అన్నకు కూడా చేతిలో దెబ్బ తగిలింది, ఏం చేయలేని పరిస్థితి.
చూస్తే అక్కడ కూర్చొంది అనమాట, బాగా ఇట్లా పడుకుంది. వెంటనే రాళ్ళు తీసుకొచ్చి కొట్టినప్పుడు ఆ రక్తం అంతా ఇలా చెదిరి ఆ షట్టర్ మీద అంతా కూడా బ్లడ్ పడింది అనమాట. అంతగా బ్లడ్ వచ్చింది, చంపేసింది. పామును చూస్తే వెంటనే చంపాలి, చంపకపోతే నిన్ను చంపుతుంది. పాపాన్ని ఈరోజు నువ్వు చంపకపోతే అది పెరిగి నిన్ను చంపేస్తుంది. శరీరంలో మాత్రం కాదు, నీ ఆత్మను కూడా చంపుతుంది. వదిలిపెడుతున్నావా? పాముకు పాలు పోస్తున్నావా? కొన్ని పాములు, చిన్న పాము కొనుక్కుంటే బాగా ఉంటుంది, చూడడానికి అందంగా ఉంటుంది, పాలు పోస్తే తాగుతుంది. చిట్టి పాము, చిన్న పాము ఏం చేయదు, దాన్ని పెంచుకుంటే ఏమవుతుందండి? ఇంట్లో పెద్దదయ్యి మన ఇంట్లో ఉన్న వారిని, మన జీవితాన్ని, ఎందరో పామును పెంచుకున్న వారిని చూస్తున్నాం, సంవత్సరాలుగా పెట్టి తిరిగిన వాడిని కాటేసిందన్న వార్తలు వచ్చాయి. అటువంటివే మనలో ఉన్న దుష్ట తలంపులు, అవినీతి క్రియలు, పనికిరాని సంబంధాలు, పనికిరాని వారితో మాట్లాడే కార్యాలు, తాగుట, సినిమాలు చూడుట, దేవునికి ఇవ్వవలసిన దశంభాగాలు, కానుకలు, నిరుపేదలకు సహాయం చేయకుండా కఠినాత్ముడుగా, స్వార్థపరుడుగా నీ కొరకు, నీ కుటుంబము కొరకు జీవిస్తుంటే పరలోకము కాదు, నరకమే దొరుకుతుంది మనకు. Those who live for themselves will die in their sins and go to hell. నేను, నా జీవితము, నా కుటుంబము, నా బిడ్డలు, నా భార్య అనుకుంటే పరలోకంలో మీకు స్థలం ఉంది. పరలోకంలో ఇతరుల గురించి ఆలోచించే వారికే స్థలం ఉందండి. ఇతరుల గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించారా? ఆలోచించి చూడండి. ఏ కారణం బట్టి దేవుడు ఈ వాక్యాలు మాట్లాడుతున్నాడు తెలియడం లేదు, కానీ ఇది సత్యము. దేవుని మాట ఆ కాలములో అరుదైనట్టు ఇటువంటి మాట ఇక అరుదైపోతుంది. ఇంకా రానే ఉన్నవారు ఎవ్వరు కూడా ఓపెన్గా మాట్లాడరు. మాట్లాడితే ప్రజలు రారంట, ఇలా మాట్లాడితే సంఘానికి రారంట. ఎవరు వస్తే ఎవరు పోతే ఏముంది? సత్యాన్ని చెప్పడమే ఒక దేవుని సేవకుని పని. ఎందరు వస్తారు, ఎవరు పోతారు, అది దేవుని ఇష్టం. ఎందరిని తీసుకొస్తారు, ఎందరిని ఉంచుతారు, ఎవరు వెళ్ళిపోతారు. తండ్రి చిత్తంలో ఎవరు ఉన్నారు వారికి ఈ వాక్యం అందుతుంది, కానీ తండ్రి చిత్తంలో లేకుండా పాపంలో ఉండే వారికి అటువంటి కార్యాలు దొరుకుతాయి. చివరిగా ఒకటే మాట అండి, పాపాన్ని మనం చంపాలి, వెతకాలి, హృదయాన్ని ఎతకాలి. ఎక్కడుంది అసూయ? ఎక్కడుంది క్షమించలేని గుణం? ఎక్కడుంది కోపం? ఎక్కడుంది ద్వేషం? ఎక్కడుంది శారీరపు ఆశలు? ఎక్కడ వస్తున్నాయి? సిలువ వేయండి, తీసుకెళ్ళి దేవునికి చెప్పండి, దేవా ఇటువంటి తలంపులు నాలో వస్తుంది, ఇది పాపము, నేను నీ పాదముల క్రింద తీసుకొస్తాను, దీన్ని అనగదొక్కి నాకు విజయాన్ని దయచేయి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా విడుదలనిస్తాడు. ఆ రోజు ఈ వాక్యం అరుదైపోయేట్టు ఈరోజు ఈ మాటలు కూడా, ఈ విలువైన మాటలకు ప్రజల మనసులో స్థలము లేకుండా పోతుంది. ఈ విలువైన మాటలు చెప్పడానికి ధైర్యము చేసుకోలేని మూగ సేవకులు అనేకులు ఉన్నారు, భయపడుతున్నారు, వణుకుతున్నారు. అందరిలో అలాగ ఉంటుంది కదండి, పర్లేదు. ఏంటంట, అందరిలో అంతో కొంత పాపం ఉంటుందండి. కాంప్రమైజ్ చేసుకుందాం. ద్వేషం మనం వచ్చి విభజనలు చేస్తున్నామా? దేన్ని బట్టి అతిశయపడుతున్నాం? జాతిని బట్ట, కులాన్ని బట్ట, మతాన్ని బట్ట, భాషను ఉంచుకొని అతిశయపడుతున్నారా? శారీరపు రంగు మీద తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు అని వ్యత్యాసం చూస్తున్నారు. అలా చూస్తే నరకానికి వెళ్ళిపోతారు మీరు. క్రీస్తులో ప్రతి ఒక్కడు ఏక శరీరంగా ఉన్నాడు. సంఘము అనే శరీరంలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఏది పెద్ద జాతి, చిన్న జాతి, చదువుకున్నోడు, చదువు లేనోడు, ధనవంతుడు, నిరుపేద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరు ఉన్నవారు లేని వారికి ఇచ్చి సహాయం చేసుకునేది సంఘము. విలువగా బ్రతికేవాడు, విలువగా బ్రతకలేని వానికి ఆదుకొని హస్తమిచ్చేవాడే దేవుని సేవకుడు, దేవుని యొక్క విశ్వాసి. ఈ మాటల్లో మనం ఉంచుకుందాం. ఈ మాటలు అరుదైపోతుంది. ఇంకా రానే ఉన్న రోజుల్లో మీరు వెతుక్కుంటూ, ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాను, గొప్పతనం గురించి నేను చెప్పడం లేదు, దేవుని నా మహిమ కొరకు చెప్తున్నాను. ఈ ఆదివారం ప్రపంచం అంతా అన్ని సంఘాలు తీసుకొస్తే కొన్ని వందలో లేకపోతే లక్షల్లో కోట్లలో కొన్ని 1000 సంఘం చెప్తుందన్నమాట వాక్యాన్ని. చెప్పలేని పరిస్థితి. పాపం ఎక్కడికి వచ్చేసిందంటే చివరికి సంఘంలో వచ్చింది, మీ చేతిలో వచ్చింది. సాతాను ఏం చేశాడంటే మనందరికీ ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఫోను,
మంచిగా ప్రార్థించుకునే ప్రార్థనా పరులు ప్రార్థన ఆపేస్తున్నారంటే ఈ ఫోన్లో టైం వెళ్ళిపోతుంది. వాక్యాన్ని ధ్యానించుకునే వాళ్ళు ఈరోజు గూగుల్ ధ్యానించుకుంటున్నారు. హల్లెలూయా. దీని మీద విజయాన్ని పొందుకోవడానికి ఎందరో ఆశపడుతున్నారు. ఫస్ట్ ఆశ ఉండాలి. ఐ వాంట్ కంప్లీట్ విక్టరీ. దేవుని చూపులో ఏది అసహించుకుంటున్నాడు, ఏది ఒక్కటి కూడా నా జీవితంలో ఉండకూడదు. ఆ చిన్న పామైనా చిన్న తేలైనా నేను చంపాలి. అది పెరగడానికి స్థలం ఇవ్వము. వీఆర్ గోయింగ్ టు అపోజిట్. మేము ఎదురిస్తాం, విప్లవం చేస్తాం, తిరుగుబాటు చేస్తాం. వీ నీడ్ టు రెబల్. భారతదేశంలో స్వతంత్రం లేదండి. ఒకరోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆధిపత్యం చేశారు, అధికారాన్ని ఉంచారు. గాంధీజీ ఏం చేశాడు? విప్లవం చేశాడు. మేము ఒప్పుకోం, ఈ దేశం మాదే అన్నాడు. అలాంటి మహానుభావులు వాళ్ళు ఎదిరించకపోయి ఉంటే ఈరోజు మనం స్వాతంత్రులు కాదు, తెల్లవానికి ఈరోజు కూడా మనము వాని పనులు చేస్తూ వాడు చెప్పిన రూళ్ళు అన్నిటికీ మనం తలవంచుకుంటూ గౌరవము లేని బ్రతుకు జీవించాల్సింది. ఎదిరించారు. ఎదిరించినప్పుడే ఒక స్వతంత్రం అనేది కలుగుతుంది. మీ జీవితంలో కూడా వ్యక్తిగత జీవితంలో పాపం మీద విజయము స్వాతంత్రము కలగాలంటే యూ నీడ్ టు రెబల్ అండ్ ఫైట్ అగెన్స్ట్ ఇట్. మీరు ఎదిరించి పోరాటము చేయాలి, దాని మీద యుద్ధము ప్రకటించాలి. రా చూద్దాం, నేను గెలుస్తాను యేసు నామమున, నా జీవితంలో ఉండడానికి నీకు ఎటువంటి అధికారము లేదు అని లేచి నిలబడినప్పుడు దానికి అర్థం ఎవరు సంపూర్ణంగా పరిశుద్ధులు అయిపోతాం కాదు. అప్పుడప్పుడు మనం పవిత్రపరుచుకొని ఎదిరించి పరిశుద్ధులుగా జీవించవలసింది ఈ ప్రపంచంలో మనకు ఇవ్వబడింది. ఒక రోజు వస్తుంది పరలోకానికి వెళ్ళినప్పుడు పాపం లేని జీవితాన్ని. అప్పుడు ఆ రోజు ఎదిరించాల్సిన అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం లేదు, విజయం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మనకందరికి అందిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుంటే మీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా, హెబ్రీయులు 3వ అధ్యాయంలో చెప్పినట్లు మీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా వాక్యానికి విధేయతగా ఉంటే దేవుని కృప, ఆయన యొక్క కనికరం మీ మీదకి వస్తుంది.